శ్రీ గురుభ్యో నమ. మిత్రులందరికీ నమస్కారం అండి. నిన్నటి వరకు మనము తిరుమందిరము తిరుమల స్వామి చే చెప్పబడినటువంటి అద్భుతమైన మంత్రతంత్ర భక్తి కావ్యంలో 15 మంత్రాలను మనం తెలుసుకుందాం. మంత్రార్థాలను మనం తెలుసుకుందాం. ఈరోజు 16వ మంత్రార్థాన్ని మనం తెలుసుకోబోతున్నాము. దేవతలకు ప్రతిదీ అతడే ప్రసాదిస్తాడు. దేవతలకే ప్రతిదానిని అతడు ప్రసాదిస్తాడు. ఇక్కడ అతనివైన బంగారు కిరణాల అల్లికల సువాసనలు పూజే ప్రతి పువ్వులోనూ తమ సుగంధాలతో నింపుతూ ఉన్నాయి. అతనిలోనిదే అయిన ఆ దివ్య మాతృత్వాన్నే దేవతలు మునులు వారికి కావలసిన ప్రతిదాని కోసము ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉంటారు. అతడే వారికి కావలసినవన్నీ ప్రసాదిస్తాడు. ఎంత అద్భుతమైన శ్లోకం ఇది అంటే, అతనివైన బంగారు కిరణాల అల్లికల సుగంధాలు సువాసనలు అంతటా పరివ్యాపించి ఉన్నాయి. అతడిలో ఉన్నటువంటి ఈ విశ్వ సమస్త సమాచార జ్ఞానము, ప్రతి జీవి యొక్క సమాచార జ్ఞానము, ప్రతి జీవి యొక్క జన్యు కిరణాల జ్ఞానము అంతా కూడా అతనిలోనే నిండి ఉంది. అతని నుండి అది తిరిగి జన్మ తీసుకోవడము లాంటి కార్యాలన్నింటినీ చేస్తూ ఉంది. అతనిలోనే ఇదంతా కొనసాగుతూ ఉంది అన్నప్పుడు మొత్తము ఈ చరాచర జగత్తంతా అతనిలోనే ఉంది అనే ఒక గొప్ప అద్భుతమైన భావన మనలో ఏర్పడుతుంది. ఆ భావనలో మనం అతనిలో నుండే జీవిస్తూ ఉన్నాము. అతనిలోనే ఈ సమస్తము సంభవిస్తూ ఉంది. అతని బంగారు కిరణాల సుగంధాలతోనే మనము పోషించబడుతూ ఉన్నాము. గంధాన్ని మనం ఎలా తీసుకుంటామండి లోపలికి? గంధ వాసనలను మన శ్వాస ద్వారా మనం గ్రహిస్తూ ఉంటాము. మనము శ్వాసిస్తున్నాము అనంటే ఏం తీసుకుంటున్నాము? శివయ్య యొక్క ఆ బంగారు కాంతి కిరణాల సుగంధాన్ని మనం తీసుకుంటున్నాము. మీరు ఆక్సిజన్ అనండి, మరొకటనండి, ఏదైనా అనండి, అవన్నీ కూడా శివుని యొక్క విభూతులే. అవి అన్నీ కూడా ఆ శివత్వంలోని శక్తి, ప్రజ్ఞ మొదలైనవే. మనము అతనిలోనే ఉన్నాము అనేది ప్రతి ఒక్కరికి కావలసినంత భరోసా ఇస్తుంది. అభద్రతా భావంతో జీవించే మనసులు కలిగిన మనుషులకు అద్భుతమైన ఒక భద్రత కవచము, రక్షణ కవచము ఈ శ్లోకంలో లభిస్తూ ఉంది. అతనివైన బంగారు కిరణాల అల్లికలు. మనము దారాలతో నేసిన వస్త్రాన్ని మనకి రక్షణగా వేసుకుంటూ ఉంటాం. మన ఈ దేహాలకు రక్షణగా వేసుకుంటూ ఉంటాం. అతడు బంగారు కిరణాలతో అల్లినటువంటి అల్లికల వస్త్రాన్ని మనందరికీ వేసి ఉన్నాడు. అంతటా ప్రతి ఒక్కరికి ప్రసాదించి ఉన్నాడు. వాటికే మరలా మనం బట్టలు కట్టుకుంటాము, ఆ బట్టల మీద సెంట్స్ వేసుకుంటాం. కానీ ఈ శివయ్య ఇచ్చిన వస్త్రానికి దానికదే ఆయన యొక్క సుగంధము అంటుకొని ఉంది. ఆయన యొక్క సుగంధము వాటికి అన్నింటికీ కూడా ప్రసాదించబడి ఉంది. అలాంటి సుగంధమే మన చుట్టూ చూస్తూ ఉన్న ప్రతి చెట్టు యొక్క పూచే ప్రతి పువ్వులోనూ ఆ సుగంధమే వీస్తూ ఉంది, వస్తూ ఉంది. అదే బయటకు పరివ్యాపిస్తూ ఉంది. ఆ సుగంధాలుగా అతడే తన శక్తిని వ్యాపింపచేస్తూ ఉన్నాడు, పరివ్యాపింపచేస్తూ ఉన్నాడు. అదే
అంతటా నింపబడుతూ ఉంది. అలాగే మనం గుర్తించగలిగిన వాసనలు, సుగంధాలు ఎన్నో ఉన్నాయి. మనం గుర్తించలేకపోతూ ఉన్నటువంటి సుగంధాలు అనేకమున్నాయి. వాటన్నింటికి కూడా అతడే ఆధారంగా ఉన్నాడు. అతడే వాటన్నింటినీ ప్రసాదిస్తూ ఉన్నాడు. అతనిలోనిదే అయిన ఆ దివ్య మాతృత్వాన్ని మనకి తెలుసు. శివయ్య అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నాడు అని మనకి పెద్దలు చెబితే విన్నాము. ఇక్కడ ఈ దివ్య మాతృత్వం ఎలాంటిదయ్యా అంటే దేవతలకు సైతం, ఇక్కడ ఉన్న మనం చెప్పుకునే ప్రతి ఒక్కదానికి సైతము అతడే తన మేధోగర్భంలో, ఆ మేధోగర్భం ఏదైతే ఉందో అది ఆయన యొక్క దివ్య మాతృత్వం. అది ఆయనలోని నారీతత్వం. అది నరనరాన మన అందరిలోనూ వ్యాపించి ఉంది. మన అందరిలోనూ వాటిలో అంతా కూడా ప్రవహిస్తున్నది శివుని యొక్క బంగారు కిరణాల దివ్య ప్రకాశ సారాంశమే తప్ప మరొకటి కాదు. ఆ దివ్య మాతృత్వాన్నే దేవతలు, మునులు వారికి కావలసినటువంటి ప్రతి ఒక్కదాని కోసము, మనకి కావాలి అనే ఇచ్చ ఎక్కడ మొదలవుతుంది? మన మనస్సులలో మొదలవుతుంది. ఒక మునిగా తయారవ్వాలి అంటే ఒక మానవుడిగా ముందు సరిగా జీవించి ఆ తర్వాత అతడు ఒక మునిగా ఉంటూ తన మనసులో ఏదో అలౌకికమైన దానిని కోరుకుంటూ లౌకికమైన సంభాషణలు మొదలైన వాటినన్నింటినీ ఆపేసి లోపలికి తిరిగి తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి కావలసినటువంటి అలౌకిక అనుభూతులనన్నింటినీ ప్రసాదించేది ఎవరు అంటే శివుడే. సమస్తము నిండి ఉన్న, నింపి ఉన్న శివ పరమాత్ముడే తన బంగారు కిరణాల అల్లికల నుండి ఆ సుగంధాలను పంపిస్తాడు. కోరిన దానిని ఆ సుగంధాలు నింపివేస్తాయి. అలాగే దేవతలు కూడా మానవులుగా జన్మించి మరింత మరింత సాధనలను చేసి మరింత అనుభవపూర్వక జ్ఞానాన్ని పొంది పొంది వారంతా దేవతలైనారు. ఆ దేవతలంతా కూడా ఆయన యొక్క ఆ దివ్య మాతృత్వంలో నుండే ఆ ఇచ్చే గుణం అనేది ఏదైతే ఉందో అది మాతృతత్వం. గర్భములో తల్లి తన బిడ్డకు తన రక్తమాంసాలను ఇస్తుంది, తన భావసారాంశాలను అందిస్తుంది. ఆ మొత్తాన్ని ఆ బిడ్డ పుణికి పుచ్చుకొని ఈ భూమిపైకి వస్తాడు. అందుకే మనము మాతృదేవో భవ, పితృదేవో భవ అంటూ చెప్పుకుంటూ ఉంటాం. ఈ మాతృతత్వము తనదంటూ ఏది దాచుకోకుండా ఇవ్వడానికి సంసిద్ధం కావడము అనే ఒక మహోన్నతమైన ఆదర్శ తత్వం. ఈ శివతత్వంలో ఉన్నటువంటి మాతృతత్వమే ఈ దేవతలకి కావలసిన అన్నింటినీ, మనుషులు, సకల చరాచర జీవులు అన్నింటికీ. ఇప్పుడు మనం అనుకుంటాము మనుషులకు మనుషుల రూపంలో ఉన్న దేవతలు ఉన్నట్లే వృక్షాలకి వృక్షాల రూపంలో ఉన్న దేవతలు, తాబేళ్లకి తాబేళ్ల రూపంలో ఉన్న దేవతలు, చేపలకి చేపల రూపంలో ఉండే దేవతలు, అందరికీ అన్ని రూపాలలో ఉండే దేవతలు తప్పకుండా ఉంటారు. ఉండకుండా మనుషులు తమ రూపంలో ఉండే దేవతలను ఎలా ఆరాధిస్తారు? ఆరాధించరు కదా. మనకి తెలుసు కదా, చేపలకి మెర్మైడ్ ఉంటుంది, చేపల దేవత మెర్మైడ్ అని మనం అనుకుంటాం. వృక్షాలకి దేవతలు ఉంటాయి అనే విషయం కూడా మనకి తెలుసు. తారామాత వృక్షాలతో అనుసంధానమై ఉంటుంది అనే విషయం కూడా మనకి తెలుసు. ఇలా సమస్త ప్రకృతిలో సమస్త జీవరాశులకు అన్నింటికీ వాటి యొక్క అద్భుతమైన జ్ఞానపు రాశిని తమ మాతృగర్భంగా కలిగిన దేవతలున్నారు. అలాంటి ఆ మాతృగర్భంగా ఉన్నటువంటి దేవతలకందరికీ కూడా నిరంతరము శక్తిని ధారపోసే శివతత్వము అత్యంత అద్భుతమైనది. ప్రతి దాని కోసము ఈ మిగిలిన జీవరాశి అంతా కూడా
తమదైన ఆ హయ్యర్ కాన్షియస్నెస్ని తమ చైతన్యంలో ఉన్నతమైన ప్రజ్ఞ కలిగిన ఆ మాతృత్వాన్ని అర్థిస్తూ ఉంటాయి, ప్రార్థిస్తూ ఉంటాయి. మనం కూడా అలాగే దేవతలను ప్రార్థిస్తూ ఉంటాము. అతడే వారికి కావలసినవన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటాడు. అతని దగ్గర మనం ఏది కోరినా దానిని అందించడానికి అవసరమైన జ్ఞానమంతా కూడా, ప్రజ్ఞ అంతా కూడా నిండి ఉంది. ఈ సమస్తాన్ని మోస్తూ భరిస్తూ నిరంతరం దాంతో కలిసి దాన్నంతా లయం చేసుకుంటూ దానిని బంగారు కిరణాల కాంతి ప్రసారంగా మారుస్తూ ఉన్నటువంటి శివుడే దేవతలకు సైతం ప్రతిదీ ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక దేవతలకే ప్రసాదిస్తున్నాడు అనంటే మానవులమైన దేవతలను ప్రార్థించి అర్థించే మానవులమైన మనము ఎంత చిన్నవాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. అలాగే మరొక శ్లోకంలో 17వ శ్లోకంలో ప్రేమ యొక్క గాఢత ఎలా ఉంటుంది? ప్రేమ యొక్క గాఢత అంటే దేహము ఆత్మ అతని ప్రేమలోని గాఢతలో కలిసిపోయి అల్లుకుపోయాయి. అయితే ఆత్మ తేజస్సు ప్రగాఢమైనది. దైవము విశ్వమునంతటిని నింపివేస్తూ ఉన్నాడు. అయినా అతని ప్రేమ మన కోసం పరమోత్కృష్టంగా నిలిచి ఉంటుంది. దేహము ఆత్మ అతని ప్రేమలోని గాఢతలో కలిసిపోయాయి. అయితే ఆత్మ తేజస్సు ప్రగాఢమైనది. దైవము విశ్వమంతటిని నింపివేస్తూ ఉన్నాడు తానుగా. అయినా అతని ప్రేమ కోసం, అతని ప్రేమ మన కోసం పరమోత్కృష్టంగా నిలిచి ఉంటుంది. ఎంతటి అద్భుతమైన మంత్రం అంటే ఇది. మనం ప్రేమిస్తాం ఎలాగంటే మన సంసారంలో ఉన్న వాళ్ళని, మన బంధువులని, మిత్రులని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం. ఈ ప్రేమ సకారణంతో కూడుకొని ఉంది. కానీ శివుని యొక్క ప్రేమ అకారణంగా ఉంది. ఎలాంటి కారణము దానికి లేదు. అసలు ఈ దేహము ఆత్మ ఎలా కలిసిపోయి ఉన్నాయి అనుకుంటున్నారు? ఈ రెండు ఎలా కలిసి ఉన్నాయి? అసలు ఈ దేహము ఆత్మ అనే రెండు కూడా అతని యొక్క అపారమైన ప్రేమలోని గాఢతలో కలిసిపోయి ఉన్నాయి. అతని పట్ల మనలో కూడా అలాంటి ప్రేమ అనేది, అకారణమైన ప్రేమ అనేది ఎప్పుడు ఉద్భవిస్తుందో అప్పుడు ఈ దేహము ఆత్మ అతడి ప్రేమలోని గాఢతతో కలిసిపోయి ఉంటాయి. అద్భుతమైన ఈ సందేశం ఎంత గొప్పది అంటే, జడమైన దేహము, చైతన్యవంతమైన ఆత్మ, ఈ రెండు ఎంతగా అల్లుకుపోయి ఉన్నాయి అనంటే అతని యొక్క ప్రేమ యొక్క బంగారు కిరణ ప్రకాశాల అల్లికలతో ఇవి రెండు ఏకత్వాన్ని పొంది ఉన్నాయి. ఇవి రెండు ఏకత్వాన్ని పొంది ఉన్నంతసేపు మనము ఈ దేహంతో, మనము అంటే ఇక్కడ ఆత్మలమైనటువంటి మనము ఈ దేహం మనముగా చేసుకుని ఇక్కడ చరిస్తూ ఉంటాం, ఆచరిస్తూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం. అయితే ఆ బంగారు కిరణాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి అంటే ఆత్మ తేజస్సు ప్రగాఢమైనది. ఈ ఆత్మ యొక్క తేజస్సు ప్రగాఢమైనది. ఈ ఆత్మ విశ్వాత్మ అయినటువంటి పరమాత్మతో అనుసంధానాన్ని కలిగి ఉంది. ఆ ఆత్మలో నుంచి, విశ్వాత్మలో నుండి వస్తూ ఉన్నటువంటి బంగారు కిరణ ప్రకాశాలు ఆత్మను ప్రకాశవంతం చేస్తూ ఉంటే ఆ ప్రగాఢమైన కిరణాలను ఆత్మ పొంది ఆ కిరణాలను ఈ దేహంతో కలుపుకుని ఈ దేహముతో కార్యాచరణలు చేస్తూ ఉంది అనే అద్భుతమైన భావన మనలో ఏర్పడాలి. అదే సత్యం.
భావన ఏర్పడటమే కాదు, అదే సత్యము అనే విషయము మనకి అవబోధలో రావాలి. అయినా అతని ప్రేమ ఇంత గాఢంగా ఉంది. దైవము ఈ విధంగానే ఈ విశ్వాన్నంతటినీ కూడా నింపివేస్తూ ఉంది. తారకలను ప్రకాశింపచేస్తుంది, చంద్రుడికి పెరుగు తరుగుదలలని ఇస్తుంది, భూమిని చల్లింపచేస్తుంది, చంద్రుడిని పరిభ్రమింపచేస్తూ ఉంది, సూర్యుడిని పరిభ్రమింపచేస్తూ ఉంది. ఈ మొత్తము విశ్వం యొక్క స్ట్రక్చర్ అంతా కూడా అతని యొక్క అద్భుతమైన ఆ ప్రేమ యొక్క కాంతి కిరణాలతోనే ఇదంతా కొనసాగుతూ ఉంది. ఆ మొత్తము దానితోనే నింపబడుతూ ఉంది. నిరంతరాయంగా ఆ కిరణాల ద్వారా, ఆ కిరణ ప్రసారం ద్వారా, బంగారు కిరణ ప్రకాశం ద్వారా ఈ మొత్తాన్ని నింపివేస్తూ ఉన్నాడు. అయినా అలా నింపివేస్తూ ఉన్నప్పటికీ ఏం జరుగుతూ ఉంది అంటే, అయినా అతని ప్రేమ మన కోసము పరమోత్కృష్టంగా నిలిచి ఉంటుంది. మనదైనటువంటి సకారణ ప్రేమలనన్నింటినీ వదిలేసి అకారణమైన ప్రేమలోనికి మనం ప్రవేశిస్తే ఆ పరమాత్ముని యొక్క అకారణమైన ప్రేమ నువ్వు ఏ పని అయినా చేయడానికి నీకు కావలసినంత శక్తిని ప్రసాదిస్తూ ఉన్నటువంటి అతని యొక్క మహోత్కృష్టమైన ప్రేమ శక్తిని నీవు అర్థం చేసుకో. నీ చెయ్యి కదులుతోందా? నీ పెదవి కదులుతోందా? నీవు మాట్లాడుతున్నావా? ఇదంతా అతడి ప్రేమ యొక్క ప్రవాహమే. నీవు నడుస్తున్నావా? నీవు గాలి పీలుస్తున్నావా? ఇదంతా పరమోత్కృష్టుడైన శివ మహాప్రభుని యొక్క ఆనందమైన ప్రేమ యొక్క శక్తియే అనే సత్యాన్ని నీవు తెలుసుకో. అప్పుడు నీకు అతని యొక్క పరమోత్కృష్టత నీకు అర్థమవుతుంది. అది అలాగే నిలిచి ఉంటుంది, అది ఎల్లవేళలా ఉంటూనే ఉంటుంది. ఇక అతని ఉదారత్వం ఎలా ఉంటుందో 18వ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. తన భక్తుని తపస్సుకు మెచ్చి ఆ మహోన్నత దైవము అతడిని అలకాపురికే చక్రవర్తిని చేశాడు. విశ్వమంతటిలో మహాధనవంతుణ్ణి చేసి మరి ఆ మహదైశ్వర్యపురమైన అలకాపురిని పరిపాలించమని అనుజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా కుబేరుడు దేవతల కన్నా ధనవంతుడైనాడు. ధనం ఎక్కడి నుంచి వస్తుందండి? మరొకసారి చదువుతాను, వినండి. తన భక్తుని తపస్సుకి మెచ్చి ఆ మహోన్నత దైవము అతడిని అలకాపురికే చక్రవర్తిని చేశాడు. విశ్వమంతటిలో మహాధనవంతుణ్ణి చేసి మరి ఆ మహదైశ్వర్యపురమైన అలకాపురిని పరిపాలించమని అనుజ్ఞ ఇచ్చాడు. ఆ విధంగా కుబేరుడు దేవతల కన్నా ధనవంతుడైనాడు. ఎలాగయ్యాడు కుబేరుడు ధనవంతుడు అనంటే, అతడు మహాతపమే చేశాడు. ఎలా తపస్సు చేశాడు? ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం అతడి ప్రేమ యొక్క శక్తిని. మనము దైవాన్ని మనకి కావలసిన కోరికల కోసం ఆరాధించడము ఒక పద్ధతి. మనకి మొదటిగా నేర్పించబడిన బాలశిక్ష లాంటిదన్నమాట, బాలశిక్షణ లాంటిదన్నమాట. ఆ తర్వాత మనము అతని యొక్క మహోన్నత శక్తిని తెలుసుకొని అతని పట్ల నిర్విరామంగా నిరంతరాయంగా ఈ సమస్త విశ్వంలోనూ అతని యొక్క ఉనికి పట్ల, ఆ శక్తి పట్ల ఎరుకను కలిగి ఉండటం అనేది మహాతపస్సే. ఈ మహాతపస్సులో అతడిని యొక్క ప్రేమ మనని కూడా సంపూర్ణంగా, ఇంతకుముందు ఆత్మ నుండి ప్రవహిస్తుంది అని తెలుసుకున్నాం. అది ఆత్మ నుండి ఈ దేహాన్నంతా కూడా నింపి వేస్తూ ప్రతి అణువులోనూ నిండిపోతూ ఉంది అనే ఎరుక మనకి కలిగినప్పుడు, అలా కలిగి నిండిపోయినప్పుడు మనలో ఏమవుతుంది అనంటే, మనం ఏదో ఒక పనిని చేయాలి అనుకున్నప్పుడు మన ఆత్మశక్తి నుండే, అంటే దివ్యమైనటువంటి పరమపిత అయినటువంటి
పరమాత్ముని యొక్క, శివుని యొక్క శక్తినే మనము పొందగల స్థాయిని అందుకుంటాం. అలా పొందినప్పుడు మనం ఏ కార్యాన్నైనా పర్ఫెక్ట్‌గా చేయడం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. ఆ ప్రజ్ఞ మనలో వికసించినప్పుడు, ఆ శక్తి మనలోనికి ప్రవేశించినప్పుడు, మనం ఆ కార్యాన్ని అత్యద్భుతంగా ఆచరించినప్పుడు, దాని యొక్క ఫలితము కూడా అత్యద్భుతంగా మనం పొందుతాం. ఆ పొందినటువంటి ఆ ప్రేమతో పొందినటువంటి భగవంతుని పట్ల నీ లోపల ఎంత ప్రేమ నీ నుండి ప్రవహిస్తుందో, అంతకన్నా ఎన్నో రెట్లు ప్రేమ అతని నుండి నీలోనికి ప్రవహించినప్పుడు, నీవు ఏ కార్యాన్నైనా సఫలం చేయగల సామర్థ్యాన్ని పొందుతావు. అలా ఆ సామర్థ్యాన్ని పొందినప్పుడు, ఆ సామర్థ్యం యొక్క ఫలంగా ఈ విశ్వంలో నీకు కొంత భాగము నీకు అప్పగించబడుతుంది. అలా అప్పగించబడిన దానిని నీవు తిరిగి దానినంతా కూడా విశ్వనాథుని స్వరూపంగా, స్వభావంగా నీవు అర్థం చేసుకుంటూ, దాంతో నీవు ఎరుకను కలిగి ఉన్నప్పుడు, ఇదంతా ధనం, ప్రేమయే ధనం. మనం చెప్పుకునే రూపాయలు, డాలర్సు, బంగారము, వెండి ఇవన్నీ కాదండి. ప్రేమయే మహోత్కృష్టమైన ధనం. అలాంటి ఆ ప్రేమ తత్వం యొక్క మొత్తాన్ని నీవు తెలుసుకున్నప్పుడు, భగవంతుని యొక్క ప్రేమయే నీకు ధనముగా, ఆస్తిగా నీకు సంక్రమిస్తుంది. నీవు భగవంతుని పట్ల ఎంతెంత ప్రేమతో ఉంటావో, భగవంతుడు నీకు అన్ని రెట్ల కంటే, నీవు ఇచ్చిన దానికంటే అనేక రెట్లు ప్రేమను నీకు అవసరమైన దానిగా నీకు అందిస్తూ, దీనిని సరిచేయి, దీనిని నీవు సరిగా వినియోగించు అంటూ నీకు అందిస్తాడు. ఈ అందించబడిన విధంగానే కుబేరుడు అత్యంత ధనవంతుడైనాడు. కుబేరుడు అలకాపురి పట్టణము లక్ష్మీదేవి యొక్క నివాసము. ఈ ప్రపంచాలన్నింటికీ కావలసినటువంటి సమస్త శక్తి అలకాపురిలో ఉంది. అంటే కుబేరుడు భగవంతుడైనటువంటి శివుడిని ఎంతగా ప్రేమించాడు అంటే, ఈ సమస్త సామ్రాజ్యాలన్నీ, ఈ సమస్త విశ్వమంతా కూడా శివమహాదేవుడు ఆయనకు అనుగ్రహించేటంతగా కుబేరుడు ఆయనను ప్రేమించాడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ తత్వాన్ని మనలో కూడా మనం ప్రవేశపెట్టుకోవాలి. మనంగా ఈ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. మనకున్న వైకల్యాన్ని మనం పోగొట్టుకొని అద్భుతమైన శివతత్వాన్ని తెలుసుకునే ప్రయాణాన్ని మనం చేయాలి. ఎప్పుడైతే మనం శివతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయాణం మొదలు పెడతామో, అప్పుడు సరి అయిన మన జీవతత్వం అనేది మనకి అవగాహన వస్తుంది. అవగాహన వచ్చినప్పుడు జీవుడు దేవుడుగా పరిణమించడం అనేది సంభవిస్తుంది. అలాంటి ఉదారత్వం కలిగినటువంటి, అలాంటి కారుణ్యం కలిగినటువంటి శివ పరమాత్ముడే దేవతలందరికంటే కూడా, సమస్త లోకాలన్నింటికీ కూడా ధనాన్ని సప్లై చేయగలిగినంత ధనవంతుడైనాడు కుబేరుడు. ఇక 19వ శ్లోకంలో అతడే విశ్వ నిర్మాత అంటూ తిరుమల స్వామి మనలో మరొక ఎరుకను ప్రవేశపెడుతూ ఉన్నారు. అతని అల్లికల ముడుల సుపరిమళాలు మొత్తము 7 ప్రపంచాలైనాయి, 7 లోకాలైనాయి. అయినా తాను మాత్రము శ్మశానాన్నే తన నివాసంగా ఎంచుకున్నాడు. మనం గనుక తీవ్రమైనటువంటి ప్రార్థన చేస్తే అతడు తప్పకుండా మన హృదయ పీఠంలో ఖచ్చితంగా కొలువు చేస్తాడు అంటూ చెప్తున్నారు స్వామి. చూడండి, విశ్వ నిర్మాత అయినటువంటి ఈతడు అతని అల్లికల ముడుల సుపరిమళాలు మొత్తము 7 ప్రపంచాలైపోగా, అంతటి శక్తిని అతడు కలిగి ఉన్నప్పటికీ తాను మాత్రము శ్మశానాన్నే తన నివాసంగా ఎంచుకున్నాడు. మనం గనక తీవ్రమైన ప్రార్థన చేస్తే
అతడు తప్పకుండా మన హృదయ పీఠంలో ఖచ్చితంగా కొలువు చేస్తాడు. ఎంత అద్భుతమైన మంత్రం ఇది అంటే, ప్రతి ఒక్క మంత్రము ఇందులో మహాద్భుతమైనటువంటి జ్ఞాన సాగరమేనండి. ఇదంతా కూడా మనం మాటలతో వర్ణించలేము. మాటలు మూగబోయిన స్థితిలో మనం దీనిని గ్రహించగలుగుతాము. అతని అల్లికల ముడుల సుపరిమళాలు. అల్లికలు ఏమిటి? ప్రతి ప్రాణి నుండి ప్రతి ప్రాణికి కలిపి వేసినటువంటి అల్లికలు. మనకి తెలుసు కదా, 84 లక్షల జీవరాశులు ఈ భూమిపైన అవతరించాయి అని మనకి మన వేదాంతం, మన పురాణాలు మనకి చెబుతూ ఉన్నాయి. 84 లక్షల జీవరాశులలో మనము ఇప్పుడు మనిషిగా ఉన్నటువంటి నేను నా యొక్క దారాన్ని, నా యొక్క కిరణాన్ని ఈ 84 లక్షల జీవరాశుల స్వరూపాలలోనూ కలిగి ఉన్నాను అనేది సత్యము. ఈ అల్లికనంతా కూడా ఎక్కడికక్కడ ముడులు వేసుకుంటూ ఈ అల్లిక ఒక్క విషయం ఏంటంటే, మనం మనుషులము ఒక్క సంసారంలో ఒక్క భార్యాభర్త ఉన్నారనుకోండి, వీళ్ళకి ఎంతమంది బంధువర్గం ఉంటారండి? అదంతా ఎంత గొప్ప అల్లికండి. ఆ అల్లిక ముడివేయబడుతూ ఉంటుంది కదా. ఒక్క భార్యాభర్తలకి 3 ముళ్ళు వేయడంలో ఎంత తతంగం లోపల సంభవిస్తూ ఉంటుంది అనంటే, ఇరు కుటుంబాలలోని ఈ వైపు ఆ వైపు ఉన్నటువంటి అందరికీ మధ్యన ముడి పెట్టబడుతూ ఉంది. ప్రతి ఒక్క కిరణాన్ని, ఈ దారపు పోగుని, ఈ బంధనాన్ని ఈ కిరణ ప్రసారంగా కలిగి ఉన్న శివతత్వము ప్రతి ఒక్కదాన్ని ముడిపెడుకుతూ వస్తూ ఉంది. ఈ ముడులన్నింటినీ తన శిఖా మంటపంలోని వెంట్రుకల అల్లికలాగా కాంతి కిరణాల అల్లికలతో కలిగి ఉన్నాడు అతడు. అలాంటి ఆ ముడుల యొక్క సుపరిమళాలు. నేనే గులాబీ చెట్టుగా ఒకప్పుడు ఉన్నాను, మల్లె చెట్టుగా ఒకప్పుడు ఉన్నాను, మందారం చెట్టుగా ఒకప్పుడు ఉన్నాను. అన్ని చెట్లుగా నేనే ఇంతకుముందు నేనున్నాను. నా 84 లక్షల జీవరాశుల అవతరణలను నేను ఉన్నప్పుడు వాటన్నింటి పరిమళాలన్నీ ఎక్కడ భద్రం చేయబడతాయండి? ఏదైతే ఆ జీవశక్తి యొక్క కాంతి పుంజము, జీవుని యొక్క కాంతి పుంజము శివపరమాత్మ, ఆదిభూతమైనటువంటి శివపరమాత్మ యొక్క శిఖా మంటపంలో కలిగి ఉన్నాడో అక్కడనే కదా మనం చేసే ప్రతి ఒక్క కార్యము అతనికి చెందినదే కదా. ఈ ప్రతి ఒక్క చెట్టు పుట్ట సమస్తము అన్నీ కూడా వాటి యొక్క ఆచరణాత్మకమైనటువంటి కార్యాచరణ చేస్తున్నాయి అనంటే అదంతా శివుని యొక్క ప్రేమ యొక్క ఫలితమే కదా. ఆ ఫలితం అంతా మనకి తెలుసు. మనం 100 రూపాయలు ఖర్చు పెట్టాము అనంటే దాని యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి అనేది ఒక రూలు. మనకి ఇది ధర్మంగా మనం అనుకుంటాం. అలాగే మరి ఈ సమస్త ప్రాణికోట్లన్నింటికి, చరాచరాలన్నిటికీ కూడా శక్తిని ఇస్తూ ఉన్న వాడిదే కదా ఈ ఫలితం అంతా. ఆ కాంతి అంతా కూడా తన శిఖామంటపంలో, తన శిరస్సులో అల్లికల ముడులుగా వేసుకుని ఉన్న ఆయన అలా చేస్తూ పోతూ ఉంటే 7 లోకాలయ్యాయి. మనకి తెలుసు సప్తలోకాల గురించి. ఈ సప్తలోకాలుగా అయిపోయాయి. ఈ సప్తలోకాలకి తానే నిర్మాత అయినప్పటికీ తను మాత్రం ఎక్కడుంటున్నాడయ్యా అంటే శ్మశానాన్నే తన నివాసంగా ఎంచుకున్నాడు. ఎందుకు శ్మశానాన్నే ఎంచుకున్నాడు? ఎన్నో కారణాలు చెప్తారు. శ్మశానంలో ఏం జరుగుతూ ఉంది అంటే గొప్ప తర్జుమా జరుగుతూ ఉంది. ఈ శ్మశానంలో జీవుడు తన శరీరం నుండి ఆత్మను విడదీసుకొని పోతూ ఉంటాడు. ఆ పోయేటప్పుడు అతడు అప్పటి వరకు నేను ఈ శరీరమే అనుకుంటూ ఉన్నట్లయితే అతడు అపారమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు.
అతడికి ఆ దుఃఖాన్నంతా తొలగించేందుకు పరమ కారుణ్యమూర్తి అయిన శివస్వరూపమైన పరమ ఉత్కృష్టమైన కారుణ్య స్వరూపమైన శివుడు శ్మశానంలోనే తాను నివాసం ఉండడం మొదలుపెట్టాడు. తన నివాసాన్ని అదే తన నివాసంగా చేసుకుంటూ అటువంటి ఆత్మలన్నింటి కూడా స్వాంతన చేస్తూ ఉన్నాడు. ఆ జీవుని యొక్క అన్ని కర్మల యొక్క ఫలితాలను కూడా వేర్పాటు చేస్తూ దేనికి దానిగా విడదీస్తూ ఆ ఫలితాన్నంతా కూడా తిరిగి అతనికి దర్శింపచేస్తూ అతనికి స్వాంతన కలిగిస్తూ తిరిగి అతడు మరొక విధంగా మరొక రూపధారణ చేయడానికి కావలసినటువంటి శక్తిని ఆ ఆత్మకు అందిస్తూ ఉన్నాడు. ఈ విశ్వమంతా తన గర్భమే అయి ఉండగా ఒక రూపంలో నుంచి లయమై పోతూ ఉన్నటువంటి లయము చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క జీవాత్మ యొక్క స్థితిని పరిమారుస్తూ అదొకటే అనుకుంటున్నారా? ఈ దేహము అనేక కణాల సముదాయము. దీనిలో పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలతో మిళితమై చేయబడినటువంటి నిర్మించబడినటువంటి ఆయన యొక్క అపార కారుణ్యంతోనే నిర్మితమైనటువంటి ఈ దేహము విలయాన్ని పొందినప్పుడు దానిని ఏ భూతానికి సంబంధించిన దానిని ఆ భూతంలోనికే ప్రవేశపెడుతూ వాటన్నింటినీ శుద్ధము చేస్తూ మనం అనుకుంటాము చనిపోయిన వ్యక్తిని శ్మశానంలో దగ్ధం చేసి ఆ అస్థికలను తీసుకువెళ్ళి నదీ గర్భంలో కలిపి పిండము పెడితే చాలు అని అనుకుంటాం. కానీ వీటన్నింటి వెనక శివ పరమాత్మ ఎంత కార్యాచరణను చేస్తున్నాడు అంటే ఆయన రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము. అతడే మనముగా అయితే మాత్రమే మనం ఏ రుణము లేకుండా ఉంటాము. ఏ రుణము లేకుండా ఉండడమే అరుణతత్వం. అరుణ అనేది నెగటివ్ ఎనర్జీ లేకుండా ఉండడం. అదే శ్రీమాతగా శ్రీలలితగా మనం మనకి చెప్పబడి ఉంది. ఆ నెగటివిటీ అంతా పోవాలి అనంటే శివ పరమాత్మ యొక్క తత్వాన్ని మనం జీవించి ఉండగానే జీర్ణం చేసుకోవాలి. మనం అందులో భాగమైపోవాలి. ఇక అలా మనం తెలుసుకుంటే ఖచ్చితంగా అతడిని ప్రేమపూర్వకంగా మనం ప్రార్థన చేస్తే అతడు తప్పకుండా మన హృదయ పీఠంలో ఖచ్చితంగా కొలువు చేస్తాడు. మన హృదయ పీఠంలో తానే కొలువై ఇక్కడ నివాసం చేస్తాడు. శ్మశానంలోనే కాదు, బ్రతికి ఉన్నప్పుడే నీ హృదయంలో కొలువై ఉంటూ నీ దేహంలోని ప్రతి అణువుని కూడా ఎలా నీవు సరిగా జీవించాలో దానికి కావలసిన సర్వ ఆవరణలను పరిశుద్ధం చేస్తూ, ఎందుకంటే అతడే వైద్యనాథుడు, అతడే సర్వస్వము, అతడే సమస్తము, అతడే నీ దేహాన్నంతా కూడా ప్రతి అణువుని కూడా సరిగ్గా ఎలా ఉండాలో అలా సరి చేస్తూ ఉంటాడు. అలా నిన్ను తానుగా పరిమార్చుకుంటాడు. నీ హృదయ పీఠంలో అతడే కొలువై ఉంటాడు అంటూ తిరుమలార్ స్వామి జ్ఞానాన్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇక 20వ శ్లోకంలో కైలాస శిఖరంలో ఒకవేళ మనం గనక అతని నివాసాన్ని చేరే మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, ఒకవేళ మనం గనక అతని నివాసమైనటువంటి కైలాస శిఖరాన్ని చేరే మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, ఎవరైతే ఈ జనన మరణాలను యుగాల నుండి సృజిస్తూ ఉన్నారో అతడినే చేరే మార్గాన్ని ఎంచుకున్నట్లయితే, మనము ఉరుముల డమరుక ధ్వనితో ప్రతిధ్వనిస్తూ మెరుపుల విరుపుల కాంతులతో ప్రకాశిస్తూ ఉన్న, మరి ఆ దివ్య వైభవంలో వికసిస్తూ ఉన్న, పుష్ప పరిమళాలతో నిండిపోతూ ఉన్న పూజ్య కైలాస పర్వతంలో అతడిని మనము కనుగొనగలుగుతాము అంటూ తిరుమలార్ స్వామి మనకు ఆశ్వాసన ఇస్తూ ఉన్నారు. దీని గురించి మనం మరింత రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్.